ఏదైనా కష్టంలో ఉంటే ఠకీమని ప్రొటెక్షన్ రక్ష వచ్చి కాపాడి వెళ్ళిపోతుంది నిన్ను. మామూలుగా భయం పుట్టే ప్రదేశాలు, విషయాలు, చీకట్లలో వెళ్ళి ఉంటాయిగా, అక్కడ నీకు ప్రశాంతంగా ఉంటుంది. మునుపులా భయం అనిపిస్తూ ఉండదు. 2, నీ జీవితంలో అనవసరమైన నమ్మకాలు, నీకు సరికాని బంధాలు, స్నేహితులు, వస్తువులు కూడా ఇవన్నీ నీ నుంచి విడిపోయి రాలిపోతాయి ఆయన ఉనికి నీ చుట్టూ ఉంటే. ఎందుకంటే నీ ఉన్నత స్థితి యాత్రలో దుమ్ము ధూళి లేకుండా ఆయన దులిపేసి నిన్ను క్లీన్ చేసి ముందుకు తీసుకువెళ్తుంటారు. అది కాలభైరవుల వారు. మొదట్లో ఇదంతా నెగిటివ్ గా అనిపించినా అదెంత గొప్ప మార్పో తర్వాత తెలుసుకుంటావు. 3, కాలభైరవుల వారి ఉనికి నీతో ఉంటే నీ ఇంట్యూషన్ గట్టిగా పనిచేయడం మొదలు పెడుతుంది. ఏదైనా పని చేయడానికి వెళ్తున్నావనుకో, ఒక చిన్న భావన, ఫీలింగ్ వద్దు అనో లేదా ఏదో లేదు అనే ఒక అనీజీ తత్వం లాంటిదేదో నీకు అనిపించవచ్చు. అప్పుడు ఆ మాట నువ్వు విను, ఆ పని చెయ్యకు. నీకెలా అది కష్టాలు తప్పించిందో ఆ తర్వాత తెలుసుకొని ఆశ్చర్యపోతావు. 4, లోపల అణిచిపెట్టుకున్న ఏవేవో భావోద్వేగాలు, ఇమోషన్లు అన్నీ బయటకు వచ్చేస్తాయి. బోరున ఏడుపు వస్తుంది. అలాంటివి జరుగుతాయి ఆయన ఉనికి నీతో ఉంటే. ఆ విధంగా వైబ్రేటరీ జోన్లను రిలీజ్ చేసి బూడిద చేస్తారు కాలభైరవుల వారు నిన్ను ముందుకు నడిపించడానికి. 5, ఎటువంటి కారణం లేకుండా ఒక ఆనందం వరదలా ముంచేయవచ్చు ఆయన ఉనికి నీతో ఉంటే. అనుకోకుండా కళ్ళ నీళ్లు వస్తాయి. ఎందుకు అంటే ఏ కారణం కనపడదు, ఎంతో ఆనందం వేస్తూ ఉంటుంది. లేదా ఉద్యమో భైరవ, భైరవుడు తన ఉనికితో నీ వద్ద ఉన్నట్లయితే ఒక్కసారిగా టైం లైన్ షిఫ్టులు, ఒక్కసారిగా వేరే డైమెన్షన్ లోకి లేదా తలంలోకి నువ్వు అడుగు పెట్టినట్టు తెలుస్తుంది. ఇది చాలా అద్భుతమైన